రోడ్డు ప్రమాదాలకు గురై ప్రాణాలు పోగొట్టుకోకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఒంగోలు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వై పాండురంగారావు కోరారు. వాహనం నడిపేవానితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలని సూచించారు. ఒంగోలు నగరంలోని అన్ని ముఖ్య కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులను ఉంచి హెల్మెట్ ప్రాధాన్యత గురించి అవగాహన కలిగిస్తున్నట్లు చెప్పారు. వాహనాలు నడిపేవారు విధిగా తమ వద్ద బండికి సంబంధించిన కాగితాలు, డ్రైవింగ్ లైసెన్సు, బండి ఇన్సూరెన్స్ కాగితాలు ఉంచుకోవాలని ట్రాఫిక్ సిఐ పాండురంగారావు సూచించారు. ఒంగోలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు తెలియజేయండి ఏమనగా, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతిరోజు ఎక్కడ చోట యాక్సిడెంట్లు అవ్వడం, వాళ్ళ యొక్క ఫ్యామిలీలో మెయిన్ మెంబర్స్ ఎవరైతే వాళ్ళకి వెన్నుదన్నులాగా ఉండి సంపాదించి ఫ్యామిలీ నడిపే వాళ్ళు ఎవరైతే పేరెంట్స్గా ఉండటం, అలా లేకపోతే చాలా అల్లారుముద్దుగా పెంచుతున్న పిల్లలకి చాలా యాక్సిడెంట్లు అవ్వడం, వాళ్ళు చాలా చోట్ల ప్రాణాలు కోల్పోవడం, చాలా చోట్ల యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు చేతులు విరగడం, అంగవైకల్యం రావడం జరుగుతుంది, చూస్తూ ఉన్నాం. అందువల్ల ప్రతి ఒక్కరు సహకరించి, మెయిన్ ఎందుకు జరుగుతుందంటే ఇదంతా కూడా చాలామంది పిల్లలకి ప్రేమతో వెహికల్ చూస్తూ ఉన్నారు. ఆ వెహికల్ చూడడం వల్ల ఆ ప్రేమ కాస్త వాళ్ళకేమో సరైన ఎక్స్పీరియన్స్ ఉండదు. ఆ వెహికల్స్ ఇప్పుడు అన్నీ కూడా అంతకుముందు 100 cc ఉండేది, ఇప్పుడు 350 cc, 450 cc, 600, 700 ccకి వెళ్ళిపోయింది. అందువల్ల అవి మన కంట్రోల్లో ఉండవు. దాంతో ఆ పిల్లలు, ఆ యువకులు అట్లా ఏం చేస్తారంటే దాన్ని ఏకాడికి అందరిలో మంచిగా మేము గొప్పగా ఉండాలని చెప్పేసి దాన్ని చాలా స్పీడ్గా, చాలా వేగంగా నడపడం, కంట్రోల్ కాక యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. వాళ్ళతో పాటు ఎదురు వ్యక్తులు కూడా అభాగ్యులు, అన్నింపుణ్యం తెలియకుండా రోడ్డు మీద నడుచుకుంటూ పోయే వాళ్ళు కూడా ఈ యాక్సిడెంట్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందువల్ల ముఖ్యంగా తెలియజేయండి ఏంటంటే, అందరూ కూడా దయచేసి ఇంత ప్రమాదం జరిగినప్పుడు కూడా మెయిన్గా చనిపోయేది ఎక్కువ కారణం హెల్మెట్ లేకుండానే. హెల్మెట్ లేకపోవడం వల్ల తలకి ఇంజరీ అవ్వడం, వెంటనే స్పాట్గా చనిపోతూ ఉన్నారు. అదే తల కాకుండా మిగిలిన ప్రాంతాల్లో జరిగినట్లయితే చిన్న బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడము, లేకపోతే కొన్ని బతకడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా దయచేసి హెల్మెట్ ధరించండి. హెల్మెట్ కూడా మంచి ఐఎస్ఐ స్టాండర్డ్ ఉన్నది ధరించండి. తనతో పాటు వెనక ఎవరైతే కూర్చుంటారో పిలియన్ రైడర్ ఉంటారో వాళ్ళు కూడా హెల్మెట్ ధరిస్తే చాలా మంచిదని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రస్తుతం హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చున్నారు, తప్పనిసరిగా అన్ని ప్రదేశాల్లో ఇంటిలో నుంచి బండి తీశారంటే హెల్మెట్ ధరించాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందువల్ల అందరూ కూడా తప్పనిసరిగా దయచేసి హెల్మెట్ ధరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.